ఏంటి 'రాజప్రకాష్ పాలనని' చూపిస్తుంది. అది కూడా టీవీలో అని అనుకుంటున్నారా? మీకు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే నేనేం చెప్పాలనుకుంటున్నానో, అసలేం జరిగిందో మీకే తెలుస్తుందనమాట. ఇది నేను ఫస్ట్‌లో భీమవరంలో మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళ ముందు రోజు లైవ్ కండక్ట్ చేసి మీకు ఏ ఏ ప్రాంతాల్లో రివైవల్ మీటింగ్స్ కావాలి అని అడిగినప్పుడు నేను నాన్ స్టాప్‌గా గుంటూరు, 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 గుంటూరు అని చానా సార్లు టైప్ చేశాను. అప్పటి వరకు ఎవరు టైప్ చేయలేదు. నేను పెట్టిన తర్వాత ఒకళ్ళిద్దరు కామెంట్ చేస్తా ఉన్నారు గుంటూరు, గుంటూరు అని. కానీ గుంటూరు అని పెట్టిన వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది. అయినప్పటికీ వాళ్ళప్పుడు నోటీస్ చేశారు. యెస్ గుంటూరు ఓకే అని అన్నారు. తర్వాత నుంచి నేను అనుకున్నాను ఒక్కసారైనా పెడితే బావుండు, ఒక్కసారైనా పెడితే బావుండు. వర్షిప్ కాన్ఫరెన్స్‌కెళ్ళడానికి ట్రై చేశాం గానీ మాకైతే అవ్వలేదనమాట. ఆ ఫెసిలిటీ అవ్వలేదు. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎళ్ళాలి అంటే. కానీ వెళ్దాం అనుకున్నాను. తీరా అక్టోబర్ 2, 3, 4, 5 రివైవల్ మీటింగ్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా 4 డేస్ ఎళ్ళాలి అని అనుకున్నాను. కానీ ఫస్ట్ డే, సెకండ్ డే నేను వెళ్ళలేకపోయాను. నాకు చిన్న చిన్న ఇష్యూస్ ఉండటం వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను. చాలా బాధ అనిపించింది. టీవీలో చూస్తానే ఉన్నాను. లైవ్ కంటిన్యూయస్‌గా 1 మినిట్ కూడా మిస్ అవ్వకుండా. చాలా ఏడుపొచ్చింది. నేను అడిగాను, అడిగాను, అడిగాను. దేవుడు నా దగ్గరికి ఇచ్చినప్పుడు నేనైతే పార్టిసిపేట్ చేయలేకపోయాను. వెళ్లి దేవుడిని ఆరాధించలేకపోయాను. దేవుడిని స్తుతించలేకపోయాను అని చాలా అంటే చాలా బాధపడ్డాను. నా హార్ట్ ఎందుకో చాలా హెవీ అనిపించింది. ఏడుపు కూడా వచ్చేసింది. అయినా ఏం చేస్తాను చెప్పండి. తప్పదు కొన్ని కొన్ని విషయాల్లో. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.